దేశంలో వచ్చే ఏడాది 2026లో ఉద్యోగుల జీతాల్లో సగటు వృద్ధి 9% ఉండే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, నైపుణ్య ఆధారిత విధానాలపై కంపెనీలు మరోసారి దృష్టి సారించవచ్చునని తేలింది. మెర్సర్ కంపెనీ టోటల్ రెమ్యునరేషన్ సర్వే 2026 పేరిట నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణ ధోరణులు, ఉద్యోగాల మార్కెట్లో సంస్థల పోటీ సామర్థ్యం వంటి అంశాలు వేతనాల పెంపును ప్రభావితం చేస్తున్నాయని ఆ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలా కంపెనీలు వ్యయ ఒత్తిళ్లను సమతూకం చేసుకుంటూ, ప్రతిభావంతులు తరలిపోకుండా కాపాడుకుంటూ వేతనాల పెంపును అమలుపరచవచ్చునని ఈ సర్వేలో తేలింది. ఇక రంగాల వారీగా పరిశీలించినట్టయితే వేతన వృద్ధి ఆటోమోటివ్ రంగంలో అత్యధికంగా 9.5% ఉండవచ్చునని పేర్కొంది. 9.3%తో హైటెక్, ఉత్పత్తులు, కన్సల్టింగ్ తర్వాతి స్థానంలో నిలవవచ్చని వెల్లడించింది. ఐటీఈఎస్, జీసీసీలో ఉద్యోగుల సంక్షోభానికి పెద్దపీట వేస్తూ నవ్య, ప్రగతిశీలక ప్రయోజనాలు ఉద్యోగులకు అందించే ఆస్కారం ఉందని తెలిపింది. భారత్ డిజిటల్ పరివర్తన బాటలో నడుస్తున్న నేపథ్యంలో కంపెనీలు ఉత్పాదకతపై ఫోకస్ పెంచవచ్చని, వ్యయ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంక్రిమెంట్లు పొందే అర్హత ఎంతమందికి ఉందని విషయాన్ని కూడా మదింపు చేసే ఆస్కారం ఉందని సర్వే పేర్కొంది.